అమరావతిలో శివరాత్రి వేళ ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియనుంది. మహాభక్తి ఛానల్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు అమరావతిలోని మంగళగిరి దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో మహాశివోహం 2026 పేరుతో మహాజాగరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది 20,000 మంది భక్తులతో ఓంకారనాదం ప్రతిధ్వనించగా ఈ ఏడాది అంతకు మించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఆధ్యాత్మిక వేడుకకు పూజ్య స్వామీజీలు మాతాజీలు హాజరు కానున్నారు. శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారి పవిత్ర హస్తాలతో మహాశివోహం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ 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 రమ్యానంద భారతి మాతాజీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అమరావతిలో శివరాత్రి వేళ ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియనుంది. మహాభక్తి ఛానల్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు అమరావతిలో మంగళగిరి దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో మహాశివోహం 2026 పేరుతో మహాజాగరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది 20,000 మంది భక్తులతో ఓంకారనాదం ప్రతిధ్వనించగా ఈ ఏడాది అంతకు మించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఆధ్యాత్మిక వేడుకకు పూజ్య స్వామీజీలు మాతాజీలు హాజరు కానున్నారు. శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారి పవిత్ర హస్తాలతో మహాశివోహం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ 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 రమ్యానంద భారతి మాతాజీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అమరావతిలో శివరాత్రి వేళ ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియనుంది. మహాభక్తి ఛానల్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు అమరావతిలోని మంగళగిరి దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో మహాశివోహం 2026 పేరుతో మహాజాగరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది 20,000 మంది భక్తులతో ఓంకారనాదం ప్రతిధ్వనించగా ఈ ఏడాది అంతకు మించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఆధ్యాత్మిక వేడుకకు పూజ్య స్వామీజీలు మాతాజీలు హాజరు కానున్నారు. శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారి పవిత్ర హస్తాలతో మహాశివోహం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ 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 రమ్యానంద భారతి మాతాజీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అమరావతిలో శివరాత్రి వేళ ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని
శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. महादेवा सदा शिवा महादेवा सदा शिवा ब्रह्मराम्बा प्रियमन అమరావతిలో జరుగుతున్న శివోహం ఏర్పాట్ల గురించి వేదిక దగ్గర నుంచి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ శ్రీవాలి. మొత్తానికి చూసుకుంటే మహా న్యూస్ ఆధ్వర్యంలో రేపు మహా జాగరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఇదే టైంకి శివరాత్రి రోజున శివోహం కార్యక్రమంకి వేలాది మందిగా కూడా భక్తులు తరలి వచ్చారు. ఈ శివోహం కార్యక్రమం మహా న్యూస్ మహా సీఎండి వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా గత ఏడాది జరిగింది. ఈ ఏడాది ఈ రేపు జరగబోయే శివోహం కార్యక్రమం ఇప్పటికే చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు మంత్రులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అతిరథ మహారాజులందరూ కూడా ఇక్కడికే వేదిక వచ్చి రేపు జరగబోయే శివోహం కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ సంబంధించిన ఏదైతే ఉన్నారో నృత్యకారులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రిహార్సల్ చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే అన్ని చోట్ల ఇప్పుడు సీఎండి గారు కూడా అక్కడ కూడా మనం చూడొచ్చు. స్టేజ్ పైన కూడా ఎమ్మెల్యే గారితో కూడా ఉండే విజువల్స్ అయితే మనం అయితే స్పష్టంగా గమనించు. ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, ఇటు ఎంపీలు కావచ్చు, మొత్తం అందరూ కూడా శివోహం కార్యక్రమం జరిగే గ్రౌండ్ వద్ద కూడా తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి ఇక్కడ శివోహం కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కూడా ఆకాంక్షించారు. సీఎండి గారు ఇప్పుడు మన విజువల్స్ కూడా చూడొచ్చు. ఎమ్మెల్యే సింధూర్ రెడ్డి కూడా వారైతే సన్మానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే మహా న్యూస్ మహాభక్తి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున రేపు దాదాపు 40 నుంచి 50,000 మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా రేపు సీఎం చంద్రబాబు కావచ్చు, ఇటు మంత్రి నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కూడా ఇక్కడ సీఎం రానున్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు అయితే కూడా ఏర్పాటు చేసినారు. ఇప్పటికే సీఎం సంబంధించిన మొత్తం సెక్యూరిటీ కూడా ఈ సభా ప్రాంగణం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు తగ్గేటట్లు కూడా చూసుకుంటున్నారు. మొత్తానికి రేపు సాయంకాలం సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికి వచ్చి ఈ మహాశివరాత్రికి సంబంధించిన మహా న్యూస్ ఆధ్వర్యంలో శివోహం కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎవరైతే భక్తులు ఉన్నారో దాదాపు 40,000 నుంచి 50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాసులు కూడా జారీ చేశారు. సామాన్య భక్తులు రేపు సాయంకాలం 6 గంటలకు మొదలయ్యే శివోహం కార్యక్రమం మరుసటి రోజు 6 గంటల వరకు కూడా జాగరణ కూడా మహాన్యూస్ ఆధ్వర్యంలో శివరాత్రి జాగరణ రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చేసి పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఇటు రుద్రాభిషేకం కావచ్చు, అన్ని ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ ఏర్పాటు చేసేలా కూడా అన్ని చర్యలు అయితే తీసుకుంటారు. మొత్తాన్ని చూసుకుంటే మహాన్యూస్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఇది 2వ సంవత్సరం మహాశివరాత్రి సంబంధించిన మహాజాగరణ కూడా రేపు జరగనున్న నేపథ్యంలో ఇటు అందరూ భక్తులు కావచ్చు, ఇటు అందరూ కూడా వేలాది మందిగా కూడా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడైతే జరుగుతున్నాయి. మొత్తానికి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఇటు రుద్రాభిషేకం కావచ్చు, ప్రత్యేక పూజలు కావచ్చు, ఈ పూజలు కూడా తెల్లవారుజామున మరుసటి రోజు శివరాత్రి రోజు రేపు సాయంకాలం జరిగే 6 గంటలకు కూడా మొదలై మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటలకు కూడా ఈ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఇటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం, ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైతే వీఐపీలు, వీవీఐపీలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడైతే పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి మహాన్యూస్ సీఎండి వంశీ కృష్ణ గారు కూడా పర్యవేక్షిస్తూ తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ స్టేజ్ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు మనం గమనించవచ్చు, మొత్తం గ్రౌండ్ లో వేలాది మంది వచ్చే నేపథ్యంలో ఇక్కడ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి చేశారు. దాదాపు